అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్. ఇప్పుడు అందిన వార్త. ఇక సామాన్యులకు అదిరిపోయే గుడ్ న్యూస్. ఇక దేశవ్యాప్తంగా కూడా వీటి ధరలు భారీగా తగ్గింపు అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. అంటే వేటి ధరలు తగ్గునున్నాయి ఏంటి అనేది క్లారిటీగా తెలుసుకుందామండి. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక ఈ ఏడాది ఆదాయ పన్నుల రాయితీల రూపంలో మధ్యతరగతి వర్గానికి ఉపశమనం కల్పించిన కేంద్ర ప్రభుత్వం మరో చర్యకు సిద్ధమవుతుంది. మధ్యతరగతి తక్కువ ఆదాయ కుటుంబాలను దృష్టిలో ఉంచుకొని వస్తు సేవల పన్ను అంటే జీఎస్టీ తగ్గించాలని భావిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇక 12% జీఎస్టీ స్లాబ్ను పూర్తిగా తొలగించటం లేదా ప్రస్తుతం 12% పన్ను విధించబడుతున్న అనేక వస్తువులను దిగువన అంటే 5%లోకి తిరిగి చేర్చడం వంటి వాటి గురించి కేంద్రం ఆలోచిస్తుంది. ఇక ఈ అరేంజ్మెంటు మధ్యతరగతి ఆర్థికంగా బలహీన వర్గాలు ఉపయోగించే టూత్పేస్టు, టూత్ పౌడరు, ఇక గొడుగులు, కుట్టు యంత్రాలు, ప్రెషర్ కుక్కర్లు మరియు వంటగది పాత్రలు, ఎలక్ట్రానిక్ ఐరన్లు, అలాగనే గ్రీజర్లు, చిన్న సామర్థ్యం గల వాషింగ్ మిషన్లు, సైకిళ్ళు, 1000 కంటే ఎక్కువ ధర కలిగిన రెడీమేడ్ దుస్తులు, 500 నుండి 1000 మధ్య ధర కలిగిన పాదరక్షకులు, అలాగనే స్టేషనరీ వస్తువులు, టీకాలు, సెరామిక్ టైల్స్, అలాగనే వ్యవసాయ ఉపకరణాలు వంటి ధరలైతే తగ్గే అవకాశం అయితే ఉంది. ఇక ఈ మార్పులు అమలు చేయబడితే ఈ వస్తువులు చాలా వరకు తక్కువ ధరకు వస్తాయి. మరోవైపు ప్రభుత్వం సరళీకృతమైన సులభంగా పాటించే జీఎస్టీని కూడా పరిశీలిస్తుంది. అయితే ఈ చర్య వల్ల ప్రభుత్వంపై 40 కోట్ల నుంచి 50 కోట్ల వరకు భారాన్ని మోపుతుందని తెలుస్తుంది. అయితే వినియోగం పెరిగితే జీఎస్టీ వసూళ్లు పెరుగుతాయని కేంద్రం నమ్ముతోంది. మరోవైపు కేంద్రం ఈ చర్యలకు ఒప్పుకున్నా రాష్ట్రాలు ఏ విధంగా భావిస్తాయనేది చూడాలి. ఇక జీఎస్టీ కింద రేటు మార్పులకు జీఎస్టీ కౌన్సిల్ నుండి ఆమోదం అవసరం. ఇక ఇప్పటి వరకు జీఎస్టీ కౌన్సిల్లో చరిత్రలో ఒక్కసారి మాత్రమే ఓటింగు జరిగింది. ప్రతి నిర్ణయం కూడా ఏకాభిప్రాయం ప్రకారమే తీసుకుంటుంది. ఈ నెల చివరిలో జరిగే 56వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఈ అంశం ప్రస్తావనకు వస్తుందని భావిస్తున్నారు.